హాయ్ అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఎన్వి లక్ష్మి తెలుగు వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ గనుక మీకు నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏమనుకుంటూ యూట్యూబ్ స్టార్ట్ చేశానా ఏమో గానీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మా చిన్న పాపకి హెల్త్ బాగోలేదు. ఇంకా మా చిన్న పాపకి తగ్గిందిలే బాబు అనుకుంటే మా నాన్నకి హెల్త్ బాగోలేదన్నమాట. ఇంకోటి ఏంటి అంటే అసలు హైదరాబాద్‌లో ఉండడమే తక్కువైపోయిందండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండడమే ఎక్కువైపోయింది. ఇంకా ఇలా ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగున్నప్పుడు వీడియోస్ తీసుకోవాలి, వాటిని అప్లోడ్ చేయాలి అన్న ఆలోచన ఎలా ఉంటుంది? ఉండదు కదా! ఇంకా అందుకే వీడియోస్ అయితే రెగ్యులర్‌గా అప్లోడ్ చేయలేకపోతున్నానండి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఎర్లీ మార్నింగ్ ముగ్గు వేసేస్తున్నాను. ఇది అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వ్లాగేనండి. నాన్నకి ఆరోగ్యం బాగోలేదు అని ఇంటికి వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడైతే ఈ వ్లాగ్ షూట్ చేసుకున్నాను. జస్ట్ వన్ డే వ్లాగే షూట్ చేసుకున్నానండి. ఈ వ్లాగ్ అయిపోయిన దగ్గర నుంచి హైదరాబాద్ వ్లాగ్స్ అయితే వస్తాయి. నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదండీ! హైదరాబాద్‌కి అయితే వచ్చేసేసాము. ఇదిగోండి అమ్మ ముగ్గు వేస్తే చూసారా ఎలా ఉందో? నాకు అస్సలు ముగ్గు వేయడమే రావట్లేదండి. ఎంత ట్రై చేసినా సరే అమ్మలాగా అంటే అలా గీత గీయడం అనేది రావట్లేదనమాట. ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాను. ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒక రోజుకి వచ్చిద్ది అనే నమ్మకం అనమాట. మా అమ్మ ముగ్గులైతే బాగా వేసిద్దండి. ఒకప్పుడైతే ఇంకా మంచి మంచి ముగ్గులేసేదనమాట. ఇప్పుడు అడుగుతుంటే ఏంటమ్మా ఇలా చిన్న చిన్నవి వేస్తున్నావు అంటే మర్చిపోతున్నాను గుర్తుండట్లేదు అంటుంది. ఇంకా అమ్మ అయితే ముగ్గు వేసేసిన వెంటనే అంట్లయితే కడగడానికి వచ్చిందండి. ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయింది కదా! ఇంకా ఈ టైంలో మొక్కలు పెడితే బాగా వస్తాయి అనేసి అమ్మ అయితే చిన్న చిన్న మొక్కలు పెట్టిందండి. వంకాయ మొక్కలు, ఇంకా మిరప మొక్కలు, కనకాంబరం మొక్కలు ఇలాగా పెట్టిందనమాట. ఇంకా పసుపు మొక్కలు కూడా పెట్టిందండి. అంటే పసుపు కొమ్ములు ఉంటాయి కదా! ఇంకా వాటిని కూడా నాటిందనమాట. అవైతే ఇంకా రాలేదు కనిపించట్లేదనమాట మొక్కలు. ఇదిగోండి కరివేపాకు చెట్లు ఇంకా ఇవన్నీ కూడా పెట్టింది. ఇంక ఈలోపు మా బుడ్డదైతే లేచేసిందండి. ఇంకా లేచేసినాక తనైతే కొంచెం సేపు ప్యాంపర్ చేసి పాలు ఇచ్చేసేసి ఇంకా తననైతే మళ్ళీ పడుకోబెట్టేశాను. అమ్మో! ఎన్ని దోమలున్నాయండి. వర్షాలు స్టార్ట్ అయిపోయాయి కదా! ఇంక దోమలైతే ఫుల్‌గా ఉంటున్నాయి. ఇంకా నేనైతే మా నాన్న పని చూసుకుంటానండి. అంటే మా అమ్మేమో బయట పని చేసుకుంటే, ఇంకా మా నాన్నకి ఏమేమి కావాలి టిఫిన్ దగ్గర నుంచి ఇంకా పాలు ఇవన్నీ కూడా నేనైతే చూసుకుంటాననమాట. ఇంకా మా నాన్నకి ఇడ్లీ ఇచ్చేసేసి అలానే పాలు, గుడ్డు కూడా ఇచ్చేసేసాను. ఇంకా మేము అలా ఇంట్లో పనులు చేసుకుంటా ఉంటే రొయ్యలు అనేసి పిలుస్తుంటే ఇంకా తీసుకోవాలనిపించింది అనుకుంటా మా అమ్మకి. ఇంకా తీసుకుంటానని అడిగితే సర్లే అనేసి తీసుకోమన్నాను. 150 రొయ్యలండి అవి 150కి. ఇదే రొయ్యలు హైదరాబాద్‌లో అయితే నాకు తెలిసి ఈజీగా 350 ఉంటాయండి. ఇంకా తక్కువ కాస్ట్‌కే వస్తున్నాయి కదా అని ఫస్ట్ అయితే అమ్మ 100 రూపీస్‌వే తీసుకుంది. ఇంకా నేను ఇంకో 50 రూపీస్ తీసుకో మంచిగానే ఇస్తుంది కదా అనేసి ఇంకా 150 రూపీస్‌వి తీసుకున్నానన్నమాట. చెప్పాను కదండీ వర్షాల వల్ల దోమలైతే బాగా వచ్చేసేసాయి. మా పాపని ఎలా కుట్టాయంటే అసలు ఫేస్ ఖాళీనే లేదు. అంత పొక్కులొచ్చేసాయన్నమాట దోమలు కుట్టేసేసి. మార్నింగ్ లేచిన తర్వాత చూసుకున్నాము. నైట్ సరిగ్గా నిద్ర కూడా ఉండట్లేదండి. నేనైతే 1 వీక్ 10 డేస్ అలా ఉన్నాను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే. బట్ ఈ 10 డేస్ నేను షూట్ చేసుకున్నదైతే ఓన్లీ 1 డేనండి. చెప్పాను కదా అసలు ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకోటి ఏంటి అంటే నా ఫోన్‌లో స్టోరేజ్ ఉండదండి. ఈరోజు వీడియో షూట్ చేసుకున్నానంటే అది నెక్స్ట్ డేకి ఎడిట్ చేసేసి, అప్లోడ్ చేసేసి, ఆ వీడియోస్ అన్నీ కూడా మళ్ళీ డిలీట్ చేసేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలన్నమాట. అలా వీడియోస్ అన్నీ ఉంచేసామంటే స్టోరేజ్ ఉండదన్నమాట. ఇంకా వీడియోస్ అయితే అసలు షూట్ అవ్వవు. ఇంకా వాటంతటికి అవే ఆగిపోతాయి స్టోరేజ్ లేక. ఇది కూడా ఒక రీజన్ అండి. ఇన్ని రీజన్స్ ఇన్ని తలకాయల నొప్పుల మధ్య వీడియోస్ మనకు అవసరమా? మనకు కుదిరినప్పుడే చేద్దాంలే అనేసి ఇంకా యూట్యూబ్‌నైతే స్టాప్ చేసేసాను. చాలా రోజులవుతుందండి యూట్యూబ్ స్టార్ట్ అంటే యూట్యూబ్‌ని ఆపేసేసి. ఇంకా మళ్ళీ అయితే కొత్తగా ఇంకా రీస్టార్ట్ చేసినట్టే ఇంకా. ఇప్పటి నుంచైనా డైలీ వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఏమైద్దో ఏమో తెలీదు. ఇంకా అమ్మ అయితే ఆ రొయ్యల పని చూసుకుంటుంటే నేను ఇంకా బట్టలు ఉతికేసేసి వాటినైతే ఆరేసాను. మామూలుగా అయితే అమ్మే ఉతికేసిద్దండి బట్టలు. బయట పని అంతా మా అమ్మే చూసుకుంటది. నేనైతే ఏమీ చేయను. ఇంకా బిజీగా ఉంది కదా అనేసి ఇంకా నేను త్వరగా అయిపోతుంది అనేసి చేసేసాను. ఇంకా బట్టలు ఉతికేసిన తర్వాత నేను మా పెద్ద పాప ఇద్దరం బ్రష్‌లు చేసేసి టిఫిన్ చేసేసామనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే చిన్న పునుగులు. ఇది మీకు చాలా సార్లు చెప్పానులెండి. చిన్న పునుగులే తింటామనమాట. అవి బావుంటాయి టేస్ట్. ఇంకా నేనైతే వంట స్టార్ట్ చేసేసాను. నేనేదో పెద్ద చెఫ్‌లాగా ఫీల్ అయిపోయింది మా యమ్మ. ఇంకా నన్నే చేయమంటే ఇంకా నేనే స్టార్ట్ చేశాననమాట. ఇంకా రొయ్యల్లోకి ఆనియన్స్ అండి. ఆనియన్స్, రొయ్యలు ఇంకా మా నాన్న కోసం అనేసి చింతపండు రసం పెట్టాను. ఇంకా వైట్ రైసు. కర్రీ అయితే నాకు అంతగా
బాగలేదండి. ఇంకా మా ఆయనకి, మా అమ్మకి మాత్రం నచ్చింది అంట. వాళ్ళైతే నచ్చింది అని చెప్పారు. నాకైతే అస్సలు నచ్చలేదనమాట. ఏమైంది అంటే మసాలా ఎక్కువైపోయిందండి. ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. ఇంకా కొంచెం కారం కారంగా, ఇంకోటి ఏంటంటే మిక్సీలో నూరలేదు. రోట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరేసరికి కొంచెం తొక్కుగా అలాగా అనిపించిందనమాట. ఇంకొంచెం మెత్తగా నూరితే సరిపోయేది. అదైతే మా అమ్మే నాకు నూరిచ్చింది. ఇంక అప్పటికి వర్షం పడుతుందిలే అనేసి ఇంక ఎలాగోలా నూరి ఇచ్చేసిందనమాట. చూసారా క్లైమేట్ ఎంత బావుందో! వర్షం పడితే మాత్రం మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎంత బావుంటుంది అంటే, అసలు ఇంకా అలా బయటే చైర్ వేసుకొని ఇంక అలా చూస్తూ ఉంటానండి వర్షం ఆగిపోయేంత వరకు కూడా. ఇదే టైంలో మా హస్బెండ్ ఉంటే మాత్రం ఇంకా తన హ్యాపీనెస్‌కి ఇంకా మాటలుండవనమాట. అంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. వర్షం అంటే తనకి చాలా ఇష్టము. చెట్లుంటాయి కాబట్టి ఇంకా వర్షానికి క్లైమేట్ అనేది అంటే అది ఆ సీన్ అనేది బావుంటదండి. అక్కడ చూడడానికి వెదర్ అదంతా కూడా లొకేషన్ అంతా బావుంటదనమాట. ఇంకా అలా వర్షం పడుతుంటే పాలున్నాయి. మార్నింగ్ మా నాన్న కోసమని పాల ప్యాకెట్ తీసుకొస్తే మొత్తం తాగలేడు కదా! ఇంకా కొన్ని ఉంటే ఇంకా ఈ వర్షానికి నాకు కాఫీ తాగాలనిపించి ఇంకా కాఫీ అయితే పెట్టుకొని కొద్దిగా మా అమ్మకి ఇచ్చేసి నేను ఇంకా తాగుతాననమాట కాఫీ అయితే. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే పెద్ద పనులైతే ఏమీ ఉండవండి నాకు. బయట పనంతా కూడా అమ్మే చేస్తది. ఒక వంట ఒకటి చేస్తాను. ఇంకొకటి మా పిల్లల్ని చూసుకుంటాను. నిజం చెప్పాలంటే మా పిల్లలకి సంబంధించిన పనులు కూడా మా అమ్మే చేసిద్దండి. అంటే స్నానం చేపించడము, రెడీ చేపించడము ఇలా అమ్మే చేస్తది. వాళ్ళకి ఇంకా నేను ఫుడ్ పెట్టుకుంటాను. ఇప్పుడు నాన్నకి బాగోలేదు కాబట్టి ఇంకా నాన్న పనులు, ఇంకా వంట పని నేను చూసుకుంటాననమాట. బయట పని మొత్తం, ఇంకా పిల్లల పని మొత్తం అమ్మ చూసుకుంటుంది. అయితే మా పెద్ద పాప మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిందండి. మా సొంత అక్క వాళ్ళు కూడా ఉండ ఊర్లోనే ఉంటారు కదా! ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిందనమాట. కొంతసేపు అక్కడ పిల్లలతోటి ఆడుకుందాం అనేసి. వెళ్ళి చాలా సేపు అయింది అనేసి ఫోన్ చేసి రమ్మన్నానండి. మా పెద్ద పాపతో పాటు మా అక్క వాళ్ళ మనవరాలు అంటే మా సొంత అక్కకి కూతురుంది అని చెప్పాను కదండీ! ఇంకా తన అమ్మాయి కూడా వచ్చిందనమాట పెద్ద పాప. ఇంక ఇద్దరిని రమ్మని చెప్పాను ఫోన్ చేసి. ఇద్దరు మంచిగా ఆడుకుంటారు అనేసి. అయితే పిల్లలిద్దరూ కూడా వాళ్ళంతటికి వాళ్ళే వచ్చేసారండి. పెద్దవాళ్ళు ఎవరూ లేకుండా. అయితే నాకు కొంచెం భయమేసింది. ఇద్దరు కూడా చిన్న పిల్లలే కదా అనేసి. ఇంకా వాళ్ళకి తెలియకోకుండా రాంగ్ రూట్‌లో వెళ్ళి వాళ్ళనైతే వెనకాల ఫాలో అయ్యానండి. ఆ వీడియో అయితే చూసారు కదా! పిల్లలిద్దరు ముందు వెళ్తుంటే నేను వెనకాల నుంచి వీడియో తీశాను. ఎంత జాగ్రత్తగా వచ్చారు అంటే మా పెద్ద పాప అసలు అమ్ములు వాళ్ళ అమ్మాయిని ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చింది అంటే నాకు భలే ముచ్చటేసిందండి. రేపొద్దున వాళ్ళ చెల్లిని కూడా ఇలానే చూసుకుంటుందేమో అనిపించింది. ఇంకా కొంచెం సేపు ఆడుకున్న తర్వాత పిల్లలిద్దరికైతే కొంచెం కొంచెంగా ప్లేట్‌లో వేసేసి అన్నం ఇచ్చేసాననమాట. తిన్నారు పప్పుచారు కదా! కొంచెం ఇష్టంగానే తిన్నారు. ఇంకా నెక్స్ట్ అయితే అమ్మ బిజీగా ఉంది అని అంట్లు కడిగేసానండి. ఇంకా నా ట్రైపాడ్ అయితే పగిలిపోయింది అండి. ఇంకా మా పెద్ద పాప వీడియో తీయమంటే నానా రకాలుగా తీసింది. వీడియో అయితే ఇంతేనండి. బాయ్.